5 పెళ్ళిళ్ళ ఇంకో 2 పెళ్ళిళ్ళు మిమ్మల్ని మీలో ఎవరినైనా చేసుకున్నాడు ఏంటి పవన్ కళ్యాణ్ గారు? మీరంతా నీతివంతులా? అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక్కొక్క ఆవిడతోనే తిరిగారు, ఎప్పుడు ఎవరితో తిరగలేదా? మీ గురించి ఎవరికి తెలీదా? మీ రంకులు బొంకులు ఇవన్నీ ఎవరికి తెలియవు అనుకుంటున్నారా? మీకు మీ సంస్కారానికి, మీరు చదువుకున్న చదువుకి, మీరు చేసేటువంటి జర్నలిజానికి సిగ్గు లేదా ఇలాంటి మాటలు మాట్లాడడానికి? కష్టం వస్తే నీ ఇంటికి వెళ్ళరు, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తారు. ఎందుకంటే సహాయం చేసే పవన్ కళ్యాణ్ కాబట్టి. నీ బతుకు ఎప్పుడన్నా ఒకరికి పూట అన్నం పెట్టారా? అక్కడ కూర్చున్నటువంటి ఎవడైనా కానీ సినిమాల గురించి, పెళ్ళాల గురించి, ఫ్యామిలీ గురించి అసలు మీరు ఒక జర్నలిస్ట్గా ఏ ఒక్కడైనా మాట్లాడేటువంటి భాష ఇది? ఆ వ్యక్తి ఏమన్నాడు, మీరేం మాట్లాడు? ఒక అబద్ధం కల్పితం మాట్లాడినటువంటి వ్యక్తికి ఇంత సపోర్ట్ చేసేటువంటి మీకే అంటుంటే నిజం కోసం నిలబడినటువంటి వ్యక్తి ఆయనకి ఎంత ఉండాలి? తెలంగాణకి సంబంధించి చాలా మంది నిన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అసలు ఎందుకు చేసుకున్నారు ఏంటి? అది కూడా పవన్ కళ్యాణ్ గారిని లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి నాయకులనే టార్గెట్గా చేసుకుని కొంతమంది ఇష్టానుసారం వాళ్ళ జర్నలిస్టులా లేదంటే రోడ్డు మీద తిరిగే ఆ బ్యాచ్ నాకైతే అర్థం కాల. చాలా గౌరవం ఉండేది, ఎందుకంటే కొంతమంది అంటే అక్కడ ఉండేటువంటి సీనియర్ జర్నలిస్టులు, పాసిం యాదగిరి లాంటి పెద్దల దగ్గర నేను కూడా చాలా క్లాసులు విన్నా. అలాంటి ఒక గొప్ప జర్నలిస్టు, మేధావి ఇలా మాట్లాడతారా అని నాకే అసహ్యం వేసేలా అనిపించింది. ఎందుకు ఇంత దిగజారిపోవాలి? దేనికి? అంటే ఒక రైట్ భావాలతోనో లెఫ్ట్ భావాలతోనో ఒక వ్యక్తి ఉండాలా? వాళ్ళకంటూ సొంత ఒపీనియన్ ఉండకూడదా? చెగువేరా గురించి మాట్లాడతారు, ఇంకొకటి గురించి మాట్లాడతారు. అసలు పవన్ కళ్యాణ్ గారిని మీరు దేనికి విమర్శిస్తున్నారో కనీసం అవగాహన ఉందా మీకు? కనీసం ఎవరో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి, ఆయన పెద్దలు, మేధావి, అందులో ఎటువంటి డౌట్ లేదు. మొన్నటి వరకు ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్గా మనందరికీ తెలుసు. ఎక్కడో గాలి మాటలు తీసుకొచ్చి మాట్లాడతారా? అంత క్రెడిబిలిటీ ఉండేటువంటి ఒక నాయకుడు, ఒక క్రెడిబిలిటీ ఉండేటువంటి ఒక మేధావి ఇలా గాలి మాటలు మాట్లాడతారా? పైగా సరే, ఎక్కడైనా సరే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నా కోసం పోలీసులు మా ఇంటి దగ్గరకు వచ్చారని కానీ, నన్ను అరెస్ట్ చేయడానికి నా కోసం ఆయన ఏమన్నా నోటీసులు కానీ ఇంకొకటి కానీ పంపించారనేటువంటిది ఏమన్నా ఎక్కడైనా చెప్పారా? మరి అసలు ఈ రౌండ్ టేబుల్ సమావేశం దేనికి, ఎవరి ప్రోద్బలంతో పెట్టారు? నాకైతే ఒకటి చాలా క్లారిటీగా అనిపిస్తుంది. నిన్న పెట్టినటువంటి దానికి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన దానికి, గతంలో అంటే చాలా రోజులు అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ఇది ముందుగానే స్కెచ్ వేసుకుని వీళ్ళు చేస్తున్నటువంటి పనిగా నాకు అనిపిస్తుంది. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇలా అనాలోచితంగా ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు. నేను ఫీడ్బ్యాక్ కొంచెం సరిగ్గా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సింది, నాది తప్పు ఉంది, నేను వెంటనే బేషరతుగా నేను అన్నటువంటి మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పారు. అక్కడ కూడా హుందాగా మేము కూడా ఆ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం, మీకు ఎప్పుడైనా ఇలాంటివి కనుక డౌట్ ఉంటే మమ్మల్ని కూడా సంప్రదించనని జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది. అక్కడ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల గురించి పవన్ కళ్యాణ్ గారు మొన్న రాజమండ్రిలో 2వ రోజు మాట్లాడుతూ కులాల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ప్రాంతాలకు సంబంధించి అంటే అక్కడ ఉండేటువంటి ఒక ప్రాంత నాయకుడు ఇక్కడ ఉండేటువంటి వేరే ప్రాంతాలకు సంబంధించి అయితే మాట్లాడచ్చు, కానీ ఇక్కడ మా తెలంగాణ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడతావా అని కొంతమంది దగ్గరికి వచ్చేస్తారు. లేదంటే ఆయన ఈ కులం వాడు అందుకనే నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని తీసుకొస్తారు. ఇలా ఏంటి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఉదాహరిస్తూ కొన్ని మాటలు మాట్లాడారు. దాని గురించి ఇక్కడ సోకాల్డ్ మేధావులు అని చెప్పేటువంటి వ్యక్తులు, పాసిం యాదగిరి లాంటి వ్యక్తులు, ఆయన కూడా అంత పెద్దలు కూడా సినిమా వాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడతారా? అంత చులకన అయిపోయారా సినిమా వాళ్ళంటే? మరి అలాంటప్పుడు హైదరాబాద్ నుంచి తరిమేయండి వాళ్ళందరినీ. మాకు మీరు వద్దు, ఒళ్ళమ్ముకుంటారు, పిచ్చి పిచ్చి చేస్తారు, మీకు అసలు చదువు సంధ్య ఏమీ ఉండదని చెప్తున్నారు కదా, సరే పంపించేయండి సార్. హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ ముంబై నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి వచ్చి సినిమాలు చేసుకుంటూ కొన్ని కోట్ల రూపాయలు ట్యాక్సులు కడుతున్నారు తెలంగాణ గవర్నమెంట్కి, కేవలం తెలంగాణ గవర్నమెంట్కి. ఇన్క్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్నాడేమో కానీ తెలంగాణలో ఆయన ట్యాక్సులు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన సినిమాల ద్వారా, ఆయన అక్కడి నుంచి వచ్చేటువంటి సంపాదన ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఆంధ్ర కన్నా తెలంగాణకే ఆయన ఎక్కువ ట్యాక్సులు కడుతున్నాడు. కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకుందామా? మీరు అక్కడ కూర్చున్నటువంటి మేధావులు, తోపేలం ఎంతమంది ఉన్నారో అందరూ కలిసి ఒకసారి రండి. మీరు కాంట్రిబ్యూషన్ తెలంగాణ గవర్నమెంట్కి ఎంత ఉంది?
అక్కడ విపత్తు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నిలబడింది ఎవరు? రండి మాట్లాడుకుందాం. తెలుసుకుందామా? పవన్ కళ్యాణ్ మీరందరూ కలిపి ఒక పక్కన ఉండండి. పవన్ కళ్యాణ్ గారు ఒకడుంటాడు ఒక పక్కన. ఎంత కాంట్రిబ్యూట్ చేశారో, ఎంత బలంగా నిలబడ్డారో, ఎంత బలంగా పోట్లాడారో, ఆయన బలం ఎంతో, మీ బలం ఎంతో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామా? ఏంటసలు ఏం మాట్లాడుతున్నారు? 5 పెళ్ళిళ్ళా? రెండు పెళ్ళిళ్ళు అక్కడ ఉన్నటువంటి కొంతమందిని ఏమన్నా చేసుకున్నాడేంటి పవన్ కళ్యాణ్ గారు? ఇంకో 2 పెళ్ళిళ్ళు మీలో ఎవరినైనా చేసుకున్నాడేంటి పవన్ కళ్యాణ్ గారు? ఏమో మాకైతే కనిపించలేమో, ఎప్పుడైనా మీ కొంపలు దూరాడేమో మరి. మాకు తెలిసి అయితే ఆయన లీగల్గా పెళ్లి చేసుకున్నాడు, లీగల్గా విడాకులు తీసుకున్నాడు. అది తప్ప? అది చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు మీరు? లీగల్గా పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? సరే, దాని గురించి కూడా పక్కన పెడతాం. మీరంతా నీతివంతులా? అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక్కొక్క పెళ్లితోనే, ఒక్కొక్క ఆవిడతోనే తిరిగారు. ఎప్పుడు ఎవరితో తిరగలేదా? మీ గురించి ఎవరికి తెలీదా? మీ రంకులు బొంకులు ఇవన్నీ ఎవరికి తెలియవు అనుకుంటున్నారా? ఏం మాట్లాడతారు? అంత నీతివంతులా? ఆడెవడో ఉంటాడు ఒకడు. ఆడ అసలు ఎందుకు మాట్లాడతాడో, ఎందుకు వస్తాడో తెలియదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని ఇక్కడ ఆయన విగ్రహం పెట్టద్దు అంటాడు. అరే ఏం చేద్దాం అనుకుంటున్నావు? తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలుపుదాం అనుకుంటున్నావు? మళ్ళీ పాకిస్తాన్లో కలపాలనేటువంటి ప్రయత్నం మీరు చేసేది? మళ్ళీ ఇది హైదరాబాద్ని తీసుకెళ్లి నిజాం సంస్థానాన్ని మళ్ళీ తీసుకెళ్లి పాకిస్తాన్లో కలపాలనేటువంటి కుట్రలో భాగంగానే చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకుంటే ఆయన మాట్లాడారు. వెంటనే ప్రకాష్ రాజ్ మాట్లాడాడు, వెంటనే ఇంకో గంజాయి ముక్క ఒక ఆవిడ మాట్లాడింది. తర్వాత ఎవరైతే లెఫ్టిస్టులు ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా క్షుద్ర శక్తుల్లా మారి, తీవ్రవాదుల్లా మారి. మీ మాటలేంటి అసలు? మీకు, మీ సంస్కారానికి, మీరు చదువుకున్న చదువుకి, మీరు చేసేటువంటి జర్నలిజానికి సిగ్గు లేదా ఇలాంటి మాటలు మాట్లాడడానికి? సిగ్గు లేదా? పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన అక్కడ ఉండకూడదు, కానీ అక్కడ నుంచి తరిమేస్తారంట. కానీ ఆయన ట్యాక్సులు కావాలి, ఆయన చేసేటువంటి సహాయం కావాలి, ఆయన నిలబడేటువంటి పరిస్థితి కావాలి. అక్కడ కష్టం వస్తే నీ ఇంటికి వెళ్ళరు, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తారు. ఎందుకంటే సహాయం చేసేది పవన్ కళ్యాణ్ కాబట్టి. ఆ సహాయం చేసినటువంటి వ్యక్తులను అడిగి అడుగు. నువ్వెందుకు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళావు అని చెప్పి అడుగు. ₹1 కోటి మొన్న వరదలు వస్తే ఆయన ఇచ్చాడు. నువ్వు ఇచ్చావా? నీ బతుకు ఎప్పుడన్నా ఒకడికి ఒక పూట అన్నం పెట్టావా? అక్కడ కూర్చున్నటువంటి ఎవడైనా కానీ మీ బతుకులకి పవన్ కళ్యాణ్ కావాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంత స్థాయికి మీరు సినిమాల గురించి, పెళ్ళాల గురించి, ఫ్యామిలీ గురించి అసలు మీరు ఒక జర్నలిస్టులా, సైకోలా? మీకు అసలు ఏం అర్హత ఉంది చెప్పండి? జర్నలిస్ట్గా ఏ ఒక్కడైనా మాట్లాడేటువంటి భాష ఇది? జర్నలిస్టులను తయారు చేస్తామని చెప్పుకునేటువంటి వ్యక్తులు మాటలా ఇవి? ఇంత నీచంగా, ఇంత కుసంస్కారంగా, ఇంత దిగజారిపోయి మీరు పక్కోళ్ళకి పాఠాలు చెప్పేటువంటి వ్యక్తులా? ఎందుకు ఇంత దిగజారాలి అంటే కేవలం పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడు, దాన్ని భుజాన మోస్తున్నాడు. అది వీళ్ళక్కసు. ఒక లెఫ్టిస్ట్ భావజాలంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడి ఆయనతో మాట్లాడిపించారు. ఆ మాట్లాడిపించిన వెంటనే ప్రకాష్ రాజ్ లాంటి ఒక సైకో టెర్రరిస్ట్ అనే ఒక వెధవ వాడు తయారయ్యాడు. వెంటనే మీరు కావాలంటే చెక్ చేసుకోండి, తెల్లారే బడికి వచ్చేసాడు. ఆ తర్వాత ఇంకో గంజాయి ముక్క వచ్చేసింది. తర్వాత ఈ భావాలతో కూడినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక జర్నలిజం పాఠాలు చెప్పేటువంటి వ్యక్తులా మీరు? మీకు అసలు ఏం అర్హత ఉంది చెప్పండి? అసలు మీరు ఎవరైనా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కనీసం ఎలాంటి మాటలు మాట్లాడాలో అంటే జర్నలిజం చేసే వాళ్ళకి, జర్నలిస్టులుగా తయారయ్యేటువంటి వ్యక్తులకి ఇవేం చెప్తారు? ఇలా మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీ వాక్ స్వతంత్రం ఉందని ఏది పడితే అది మాట్లాడేస్తారా? జర్నలిస్టులు లేదంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లేకపోతే ఆయన పాసం యాదగిరి గారికి ఇలా ఎవరైనా సరే ఆర్టికల్ అంటే మీకు వాక్ స్వతంత్రం ఈ గవర్నమెంట్ ఇక్కడ చట్టాలు ఇచ్చేసినాయి అని చెప్పేసి ఏదొస్తే అది బూతులు మాట్లాడమని రాసుందా? ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడమని రాసుందా? జర్నలిజం చదివారు మీరు? చదివినటువంటి దాంట్లో ఇలా రాసిందా రాజ్యాంగంలో? ఎక్కడో చెవులు పెట్టి విన్నాను, ఆడు పెట్టి విన్నాడు, వాడొచ్చి చెప్పాడు, ఈడొచ్చి చెప్పాడు అని చెప్పి మాటలా తీసుకొచ్చి చెప్పేది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని అరెస్ట్ చేయడానికి ఆయనే చెప్తున్నాడు, అదే స్టేజ్ మీద చెప్తున్నాడు, అదే ప్రోగ్రాంలో చెప్తున్నాడు. నాకు ఎవడో ఫోన్ చేయలా, నా దగ్గరికి ఎవడో రాలా, మా ఇంటికి ఎవడో రాలా అని. కానీ పక్కన ఉన్నవాళ్ళు వచ్చారంట, ఇంటిని చుట్టుముట్టేశారంట, ఆయన ఇంటికి వెళ్ళారంట. ఏం అబద్ధాలు రా బాబు, ఎన్ని అబద్ధాలు రా బాబు అసలు.
ఆయన ఓ పక్కన డీజీపీ ఆఫీస్ దగ్గర చెప్పాడు, బయటకు వచ్చి నిన్న చెప్పాడు ఆ మీటింగ్లో. అసలు రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు పెట్టారో తెలుసా? కేవలం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి కుట్ర చేయటానికి. నాకు తెలిసి చెప్తున్నాను కదా, వీళ్ళ వెనక చాలా బలమైనటువంటి సపోర్ట్ ఉంది. అది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పార్టీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఎందుకంటే ఒకడు మాట్లాడాడు, విగ్రహాలను తన్ని తీసేసి పంపించేస్తాడట. అది కూడా ఒక ఎన్టీఆర్ గురించే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మరి మిగతా నాయకుల గురించి ఎందుకు మాట్లాడాలా? మిగతాకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇంకొక పార్టీ కూడా ఉంది కదా, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు విగ్రహాలు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి కదా, మరి వాటి గురించి ఎందుకు మాట్లాడాలా? చెప్పండి. అంటే మీ వెనకాల ఎవరున్నారో తెలుస్తోంది. తెలంగాణ సంస్కృతి అయితే ఇట్లా తిట్టమనా? తెలంగాణకి సంబంధించి అందరినీ కూడా ఇష్టానుసారం తిట్టమని చెప్పి మన సంస్కృతిలో ఉందా తెలంగాణకి సంబంధించి? ఇదేనా రేపటి తరానికి ఇచ్చేటువంటి గౌరవం, రేపటి తరానికి నేర్పించేటువంటి విద్య? సిగ్గులేని మాటలు, సిగ్గులేని పనులు మాట్లాడుతూ చేస్తూ ఏంటిది ఇంత దిగజారి మాట్లాడాలా? ఆ వ్యక్తి ఏమన్నాడు, మీరేం మాట్లాడుతున్నారు? ఒక అబద్ధం కల్పితం మాట్లాడినటువంటి వ్యక్తికి ఇంత సపోర్ట్ చేసేటువంటి మీకే అంత ఉంటే, నిజం కోసం నిలబడినటువంటి వ్యక్తి ఆయనకి ఎంత ఉండాలి? చేయండి, ఎంత చేస్తారో చూద్దాం, ఎంత నిలబడతారో చూద్దాం. లోకేష్ దగ్గరికి వెళ్తాం, లోకేష్ అరెస్ట్ చేస్తానని చెప్పి సొల్లు మాటలే, గాలి మాటలు. ఎవడో చెప్పాడంట, ఎవడయ్యా వెళ్ళి తీసుకొచ్చి చెప్పు, సొల్లొద్దు, లోకేష్ ఆయన అరెస్ట్ చేసి లోపల వేయాల్సిందని చెప్పాడట. ఆడెవడకో రా తీసుకొచ్చి చూపించు. గాలి మాటలు వద్దు, నీ దగ్గర నిజం ఉంటే, నీ బతుక్కి నీ నోటి నుంచి నిజం వస్తే ఎవడు చెప్పాడు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు దగ్గరికి ఎవడు చెప్పాడు? నీ దగ్గరికి వచ్చి ఎవడు చెప్పాడు? చెప్పండి. సొల్లు మాటలు ఎందుకు, గాలి మాటలు ఎందుకు, చేతగాని మాటలు ఎందుకు? చెప్పండి. దమ్ముంటే రండి, ఎవడు చెప్పాడో చూసి చెప్పి మాట్లాడి అరెస్ట్ చేస్తానికి ఎవడొచ్చాడో చెప్పండి. అక్కడ వంగలపూడి అనిత గారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆమె హోమ్ మినిస్టర్గా చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరూ రాలేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చింది ట్విట్టర్ వేదికగా. ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్తున్నాడు, నా దగ్గరికి ఎవరు రాలేదు, నాకు ఎవరో ఇవ్వలేదు, నాకు అసలు నోటీసు కనీసం వాట్సాప్లో కూడా పంపించలేదు అని. వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, మంచి అమౌంట్ వస్తుందని ఆయన చెప్తున్నాడు. దానికోసం నేను ఇంకా యుద్ధం చేస్తా, అది చేస్తా. మీ యుద్ధం మీరు ప్రారంభించి, ఎవరు ప్రారంభించాడు యుద్ధం? ఎవడు ప్రారంభించాడు యుద్ధం? ఆయన కాదా సొల్లు మాటలు తీసుకొచ్చి, గాలి మాటలు తీసుకొచ్చి మాట్లాడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పింది. ఆయన గాలి మాటలు మాట్లాడేటువంటి మీకే అంతుంటే, నిజాలు మాట్లాడేటువంటి మిగతా జర్నలిస్టులు ఎంత ఉంటుంది? సో ఆలోచించుకోవాల్సినటువంటి టైం వచ్చింది. ఇది తెలంగాణ ప్రజలు కూడా హర్షించట్లా, అమ్మనాభూతులు తిడుతున్నారు. ఎవరైతే నిన్న రౌండ్ టేబుల్ సమావేశంలో జర్నలిస్టుల పేరుతో సైకోల మాదిరిగా తయారైనటువంటి వ్యక్తులు ఈ దేశానికి సంఘ విద్రోహ శక్తులుగా తయారయ్యి ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టాలనేటువంటి కుట్రలు చేస్తున్నటువంటి వ్యక్తులుగా తెలంగాణ చరిత్రలో మిగిలిపోతారు. గుర్తుపెట్టు.